గురువు దగ్గర పంపించేటువంటి వాళ్ళు అక్కడ రాజు సేవకుడు అనేటువంటి ఫీలింగ్ లేకుండా వాళ్ళతో పాటు కలిసి గురువుకు శుశ్రూష చేసుకుంటూ విద్య నేర్చుకునేటువంటి వాడు. తర్వాత వచ్చేటప్పుడు గురుదక్షిణ ఏమి అనేటువంటి వాళ్ళు, వాడు ఏం కోరితే ఇచ్చేటువంటి వాళ్ళు. అదైన తర్వాత దేశ పర్యటనకి పోయేటువంటి వాళ్ళు, అంటే అనుభవము. కాబట్టి ఈ అనుభవం అనేటువంటిది ఎన్నో విధాలుగా ఉంది. తర్వాత గురువు గురించి చెప్పాలంటే మన చేత కాదు. ఒకప్పుడు మేము శిష్యులమే, మాకు చెప్పిన గురువులకు గురువులే. కాబట్టి గురువు అంటే చిన్నవాడు ఏదైనా మనకు సలహా చెప్పినా మంచి చెప్పినా అది కూడా గురువే. చిన్నపిల్లడు చెప్తున్నాడు మనం ఎందుకు వినాలనుకుంటే మనమే దెబ్బతింటాము. మంచి నేర్చుకోవడానికి వయసు సంబంధం లేదు, నా అనుభవం చెప్తున్నాను. ఏది ఏమైనా ఇక్కడ కొంతమంది ఉన్నారు, మా ఉరగుంలో మాకు హైటెక్ కంప్యూటర్స్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన నా చూడండి నాకు తెలియదు, నేను ఆయన దగ్గర చదువుకున్నాను. ఎట్లా చదువుకున్నానంటే కంప్యూటర్ దగ్గర ఆయన దగ్గర పోయాను, ఆయన సార్ అనేటువంటి. కాబట్టి విద్య నేర్చుకునేటప్పుడు వయో పరిమితి లేదు. ఆ ఉదాహరణ ఆయన చెప్తున్నాను అంతే. తర్వాత మన బయటకు వచ్చేంత వరకు నాకు తెలియదు, ఏం సార్ మీరు వచ్చాడు, ఏం స్టూడెంట్ సార్ అతను నాకు అర్థం ఉరకొండే ఉన్నాను, ఆయన దగ్గర పోతున్నాను, ఆయన మిస్ చేస్తుంటాను, ఎందుకు నాకు కంప్యూటర్ నేర్పించాడని చెప్పని. కానీ నాకు తెలియదు మరి. కాబట్టి అట్లా ఉంటుంది అనమాట గురు శిష్యుల బంధం అనేటువంటిది, అట్లా ఉంటుంది. అందుకే నాలెడ్జ్ ఇస్ ఓషన్ అంటాం, సముద్రంలో లోతు కనుక్కోలేము. కాబట్టి ఈ యొక్క తెలివిలో అనేటువంటి వాడిని ఎవరు కనుక్కోలేరు. సరస్వతిదేవి రమ్మంటే రాదు, లక్ష్మీదేవి రమ్మంటే వస్తుంది. ఒకసారి సరస్వతిదేవి వస్తే పోదు, లక్ష్మీదేవి పోతూ ఉంటుంది. కాబట్టి ఎంత చెప్పినా దీనికి చాలా ఉంది చెప్పేదానికి. నేను ఏమి ఆసక్తుడిని. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే, సగర్వంగా చెప్పేది ఏమంటే, నేను పనిచేసినప్పుడు ఆర్ఆర్ స్వామి గారు, అశోక్ కుమార్ గారు, ఏవి రావు అంతా పనిచేసేవాడు. నాకు కొన్ని డౌట్స్ వస్తుంటే నేను ఆయన దగ్గర నేర్చుకుని అడుగుతుంటే, సార్ ఈ లెక్క ఏ ప్రసాద్ ఏముందమ్మా దానికి ఇదే చెప్పి. అంటే ఏమి, నేను లెక్చర్ ఆయన లెక్చర్ అయినా కానీ తెలుసుకోవడంలో వయస్సు పరిమితి లేదు. ఆయన దగ్గరికి ఇప్పటికీ అనుకుంటాను, ఆయన నోట్స్ కూడా తీసుకున్నాను. కాబట్టి చదువులో ఎప్పటికి కూడా మనకు తెలుసుకోవాలనుకుంటే కనుక మహోభావం కానీ వయసు పరిమితి కానీ ఏమీ లేదు, తెలుసుకోవడంలో తప్పేమీ లేదు. తర్వాత ఈ విషయానికి వస్తే చాలామంది అంతా కూడా రిటైర్ అయిపోయి ఉంటారు, జీవితంలో స్థిరపడిపోయి ఉంటారు, అందరూ స్థిరపడిపోతున్నారు. కానీ మీకు ఇచ్చేటువంటి ఒక సందేశం ఏమంటే, మీ తల్లిదండ్రులు జీవించి ఉంటే వాళ్ళు సేవ చేయండి. వృద్ధాప్యాలు నిరుత్సాహపరచండి, వృద్ధాశ్రమాన్ని నిరుత్సాహపరచండి. వృద్ధాశ్రమాలు ఎక్కువైనాయంటే చాలామంది ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులను వదిలిపెట్టిపోతున్నారు. దయచేసి అపాయింట్ చేయొద్దండి. ఎందుకంటే మనం ఏం చేస్తామో అది మనకు చేస్తుంది. నీ చేతి ఒక వేరు చూపిస్తున్నారంటే 3 మందికి చూపిస్తున్నాయి. నేనే మా అమ్మ నాయన వృద్ధాశ్రమం పెట్టా అంటే నాకు లేకుండా 4 వృద్ధాశ్రమం పెడతాను, నువ్వేం చేసావు మీ నాన్నకి అంటారు. కాబట్టి ఒక్కటే సందేశం ఇచ్చే, దయచేసి తల్లిదండ్రులకు ఎవరైనా మీకు సహాయం చేసింటే వాళ్ళు మర్చిపోద్దండి. ఇక్కడ మాకు ఒక అబ్బాయి ఉన్నాడు, సున్నారెడ్డి ఉన్నాడు, నా దగ్గర చదువుకోండి మా అంటే 1 year 2 years అంతే. కానీ ఎట్లున్నామంటే తల్లి పిల్ల మాది ఇప్పటికీ 10 రోజులకు 1 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తుంటాడు, గ్రీటింగ్స్ పంపిస్తుంటాడు. ఇప్పటికీ అంత మమకారంగా ఉంటాడు, అంతే ఉంటాడు. కాబట్టి ఆ మమకారం, ఆ స్నేహాన్ని, ఆ కమ్యూనికేషన్ మనం పెంచుకుంటూ పోతే కనుక మన జీవితంలో బాగుపడతాము. సహాయం చేసిన మర్చొద్దండి. ఈ సమావేశానికి మీరు ఇంత కష్టపడి చంద్రశేఖర్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ సార్ గారు ఇంతమంది కష్టపడి మిగతా మిత్రులు కూడా సహకరించినందుకు గురించి చెప్పండి. పండుగ వాతావరణంగా ఉంది. నా జీవితంలో కూడా నేను మర్చిపోలేను. ఎందుకంటే నేను పనిచేసిన కొద్ది కాలమైనా కానీ ఈ యొక్క నాకు ఇచ్చినటువంటి ఆహ్వానానికి, ఈ సన్మానానికి మీకు అందరికీ కూడా ఒక రకం థ్యాంక్స్ చెప్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ అన్నాను.